Hello everyone, welcome to Fantasy Club Boom 11. సో బూమ్ 11లో బేసికల్గా రిజిస్టర్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇచ్చిన. సో ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కూడా చూపిస్తాను. మీకు ఇక్కడ आपको मैं options दिखाता हूँ. So I'll show a couple of options here. So if you're playing Big Bash, example, okay, click here on Big Bash. The contest click చేసిన తర్వాత ఇక్కడ 10:1, 7:4, 6:5 బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఉంటుంది. 10:1 అంటే టీమ్ క్రియేట్ చేసినప్పుడు ఇక మనకి పిక్ 1 to 8 వికెట్ కీపర్స్, 1 to 8 బ్యాట్స్మెన్, 1 to 8 ఆల్రౌండర్స్, 1 to 8 బౌలర్స్. ఓకే, అదే 7 to 4 క్లిక్ చేస్తే ఒక టీం నుంచి మ్యాక్సిమం 7 ప్లేయర్స్ మాత్రమే తీసుకోవచ్చు. ఓకే, అండ్ 7 and 4 మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడైతే కాంటెస్ట్ జరుగుతుందో 10:1లో 10:1లో మ్యాక్సిమం 10 ప్లేయర్స్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం 10 ప్లేయర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక టీం మాత్రం వేరే, ఒక ప్లేయర్ మాత్రం వేరే టీం నుంచి. సో ఇక్కడ 6:5 సేమ్ ప్రాసెస్. మన బ్యాటింగ్ బౌలింగ్. సో బ్యాటింగ్ ఏమైనా బ్యాటింగ్ తీసుకుని క్రియేటివ్ టీం చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ పిక్ 0 to 5 బ్యాట్స్మెన్స్. బౌలర్స్ ఉంటుంది ఇలా, బౌలర్స్ నాట్ అలౌడ్. ఆల్రౌండర్, బ్యాట్స్మెన్, వికెట్ కీపర్. సో ఇంట్లో ఎగ్జాంపుల్ మనకి ఎవరు ద బెస్ట్ ప్లేయర్స్ ఆడుతున్నారో ఎగ్జాంపుల్ నార్మల్ ర్యాండమ్గా తీసుకుంటాను. ఐపీఆర్ 5 ప్లేయర్స్ చెప్పారు, ఆర్డర్లో ఏం తీసుకోలేదు. సో ప్రివ్యూ చేసిన తర్వాత సో వెళ్ళిన తర్వాత प्रीव्यू देखने के बाद यहाँ पे हम लोग ओनली 5 लोग ही चलेगा. ठीक है, अभी क्या करना है, अभी 5 में से अपना कैप्टन कौन है, वाइस कैप्टन कौन है. చలో అవి ఇప్పుడైతే స్మిత్ గారు మంచిగా ఆడుతుంది కాబట్టి స్మిత్ మంచిగా ఆడుతుంది కాబట్టి నేను స్మిత్ తీసుకుంటాం. కానీ మేబీ స్మిత్ ఆడకపోవచ్చు. డేవిడ్ వార్నర్ కన్సిస్టెంట్ ఉన్నాడు, డేవిడ్ వార్నర్ మంచిగా ఆడచ్చు, ఆడకపోవచ్చు. సో నేనేం చేస్తాను, ఐల్ గో ఫర్ జాష్ ఫిలిపి. ఎగ్జాంపుల్, నార్మల్ ఎగ్జాంపుల్. ఐల్ గో ఫర్ జాష్ ఫిలిపి అండ్ ఐల్ గో ఫర్ హెన్రిక్స్. ఏదో కొత్తగా ట్రై చేద్దామని చెప్పి టీమ్ సేవ్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తా, సో వాట్ ఐల్ డూ, ఐల్ గో ప్లే హెడ్ టు హెడ్ ఫర్ వెన్ యూఆర్ ప్లేయింగ్ దిస్ కాంటెస్ట్ ఫర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. మై సజెషన్, గో ఫర్ హెడ్ టు హెడ్ ఓన్లీ. Okay, head to head is the safest thing. Either you will win or he will win. You don't there is no other chance like another can win. So it depends upon how much you invest, 3,000, 2,000, 100, 50. It depends. You can play 17 rupees, 25 rupees. You can play multiple 25 is ఆడండి, multiple 30s ఆడండి, ఒక 10 కాంటెస్ట్ ఆడండి. సో హెడ్ ఏంటంటే మీకు అట్లీస్ట్ 10 కాంటెస్ట్లో 4 కాంటెస్ట్ 5 కాంటెస్ట్ విన్ అయినా మీకు వచ్చేస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే 100,000 రూపీస్ డిపాజిట్ చేసుకుంటే అందులో 500 రూపీస్లో హెడ్ టు హెడ్ ఆడండి, ఓన్లీ హెడ్ టు హెడ్ 500. ఇంకో 500 3 మెంబర్ ఆడండి, అంటే ఇంకో 500 3 మెంబర్ 4 మెంబర్ డివైడ్ చేసుకుని ఆడండి. So that is my suggestion. So play accordingly. So here you can able to withdraw if you are from Telangana, if you are from Andhra Pradesh also. That's not a big deal. But make sure you should select Karnataka or Bangalore or whatever the states which are legal to play. Okay, that is only one thing. And if you want to play mega contest also, you can play. That is 39 rupees. So first winner will be 80,000 rupees. Just give a try చేసి చూడండి. చిన్నదే కాబట్టి 15 రూపీస్ ట్రై చేసి చూడండి. ఇట్స్ ఓకే కదా, 15 రూపీస్ నథింగ్. మనం ఎన్నో మ్యాచ్లకి లక్షలు వాడతాం. ఓకే, జస్ట్ గివ్ ఎ ట్రై అండ్ చూడండి. అండ్ నా ఫ్యాంటసీ టీమ్స్ అన్నీ నేను అక్కడ షేర్ చేస్తాను, నేను మన గ్రూప్లో షేర్ చేస్తాను ఫ్యాంటసీ దాంట్లో. సో మీరు కూడా మీ క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ చేంజ్ చేసుకోవచ్చు. నా లోగో ఉంటుంది, ఏదైతే మనది ఇప్పుడు ప్రస్తుతానికి వద్దో మన లోగో ఉంటుంది. అప్పుడు నా టీమ్స్ అని తెలిసిపోతుంది, నేను జాయిన్ అయితే తెలిసిపోతుంది. నేను కూడా స్టార్ట్ చేస్తాను ఇన్వెస్ట్మెంట్లో రేపటి నుంచి. సో ఓన్లీ గుడ్ మ్యాచెస్ లైక్ సిడ్నీ సిక్సర్స్ లాంటి మ్యాచ్ ఒకటి ఆడతాం. ప్లస్ ఇంకొకటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడతాం, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్న మ్యాచెస్ ఆడతాం. నాట్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, అది కాకుండా వేరే మన ఎస్ఏ T20 ఆడదాం, ఇంటర్నేషనల్ లీగ్ T20 ఆడదాం. ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే ప్లేయర్స్ ఉన్నాయి మాత్రం ఆడదాం. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు DM చేయొచ్చు. థ్యాంక్ యూ.